ఏపీ అసెంబ్లీ సమావేశాలను లైవ్ ద్వారా చూద్దాం. 4666 అప్పీళ్లు పెండింగ్గా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష డిఆర్ఓ కార్యాలయాలు చేరుకోవాలంటే రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అధ్యక్ష. దూరంగా ఉంటాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. అదే ఆర్డీఓ అయితే అధ్యక్ష భౌగోళికంగా అది అలాగే పరిపాలన వీలుగా ఉంటుంది అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఏదైతే అప్పీళ్లను పరిష్కరించడానికి డిఆర్ఓలను పెట్టే అధ్యక్ష వాళ్ళని ఆర్డీఓగా మారుస్తూ, అలాగే ఏదైతే ఈ పరిష్కరించిన సమయం కూడా గతంలో డిఆర్ఓల దగ్గర 6 నెలలు ఉంది అధ్యక్ష, ఇప్పుడు ఆర్డీఓలకి 3 నెలలను పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము దీంట్లో ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒక డిఆర్ఓ కింద 3-4 ఆర్డీఓ ఉంటారు కాబట్టి వచ్చిన అప్పీళ్ళు కూడా ఆ 3లో డివైడ్ అవుతాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అవుతాయని చెప్పేసి కూడా ఈ యొక్క కాల పరిమితి కూడా తగ్గిస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఆర్డీఓలకి అవసరమైతే అధ్యక్ష ఫీల్డ్ విచారణ కూడా వెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈ ఒక సవరణని మేము పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ భూమి మరియు పట్టాదారు పాస్ పుస్తకాల హక్కుల చట్టం 1971 స్వయం సమృద్ధిగా ఉంటుంది అధ్యక్ష. ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి మరియు కాలానికి అనుగుణంగా సవరణలు చేయబడ్డాయి అధ్యక్ష. అయితే ఆంధ్రప్రదేశ్ భూమి మరియు పట్టాదారు పాస్ పుస్తకాల సవరణ చట్టం 2022 చట్టం నంబర్ 15 కింద డిఆర్ఓని అప్పిలేట్ అథారిటీగా నోటిఫై చేసి సవరణ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు అధ్యక్ష. దీని వలన జాప్యాలు మరియు ఇతర సవాళ్లు ఎదురయ్యాయి అధ్యక్ష. సవాళ్లను పరిష్కరించడానికి మరియు సమస్యలు తగ్గించడానికి అధ్యక్ష సబ్ కలెక్టర్లు అలాగే రెవెన్యూ డివిజన్లు ఎవరైతే ఉంటారో వారిని అప్పిలేట్ అథారిటీగా నోటిఫై చేసి మునుపటి విధానంగా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. తద్వారా అప్పిలేట్ అథారిటీగా జిల్లా రెవెన్యూ అధికారి పాత్రను ఉపసంహరించుకుంటాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు మరియు పట్టాదారు పాస్బుక్ల సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, చెప్పేశాడు. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. వ్యతిరేకంగా ఎవరూ లేరు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2వ క్లాజు, 1టి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా, లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2వ క్లాజు, 1టి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా, లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. సుముఖంగా ఉన్నవారు అవును అనండి అంటున్నా. అవును అంటే కాదు, ఇచ్చేస్తాం 2 నిమిషాలు. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. వ్యతిరేకంగా ఎవరూ లేరు, అవునన్నారు.